జగన్ సీఎం అయిన తర్వాత కడప ఎంతో అభివృద్ధి చెందిందని డిప్యూటీ సీఎం వైసీపీ కడప నియోజకవర్గ అభ్యర్థి అంజద్ బాషా అన్నారు. కడప నగరంలో ఎర్రముక్కపల్లి 21 డివిజన్లో అంజద్ బాషా ఎన్నికల ప్రచారం చేశారు. కోట్ల రూపాయలతో కడపలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటి వల్ల ఎక్కువ మొత్తంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంజద్ బాషా తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళలేదు ఆయన. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశాడు కదా ఎమ్మెల్యేగా. మళ్ళీ ఆయన స్వార్థం కోసం మన పార్టీలోకి వచ్చాడు. మేము మన పెద్ద మనసుతో ఆయన పార్టీ మారి పోటీ చేసినా కూడా మన పెద్ద మనసు తీసుకొని మేము మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆయన స్వార్థం కోసం ఆయన వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు. అది పార్టీ ఎవరికి ద్రోహం చేయదు. ఈరోజు కార్యకర్తలకు గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. పార్టీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగిందో దానికి నిదర్శనం మా కృష్ణమూర్తి అన్న. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాడు. ఎప్పుడైనా న్యాయం జరిగిందా? మరి అదే పరిస్థితి హరిప్రసాద్ గారికి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశాడు. ఏ పదవి వచ్చింది హరిప్రసాద్ గారికి? అని అలాంటి కొల్లోలు ఉన్నాయి ఉదాహరణలు చెప్పాలంటే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మరి కార్యకర్తలకు పూర్తిగా గుర్తింపు ఉంది. ఈరోజు కేజీలు ఇచ్చుకొని పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నెల్లూరు